స్త్రీ ఫేస్ చేసే ఛాలెంజెస్, సవాళ్ళు ఏముంటాయి ఆరోగ్యపరంగా మేడం? మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తే స్త్రీని మామూలుగా అడోలసెంట్ గ్రూప్ అని, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని, మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని మనం డివైడ్ చేసుకుంటే, స్టార్టింగ్ ఫ్రమ్ మనం అడోలసెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తే, అడోలసెంట్స్ అంటే ఎవరండి? 10 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వరకు. తల్లులు వాళ్ళ పిల్లల్ని ఏ టైంలో తీసుకొస్తారంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. కానీ రొటీన్గా అలా కాకుండా అరౌండ్ 8-9 ఇయర్స్లోనే తల్లి కనుక వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వాళ్ళకి అవగాహన కోసం, మెన్సురల్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి, అవి ఎన్ని డేస్ అవుతుంది, ఎంత ఫ్లో అవుతుంది సైకిల్, అండ్ సడన్గా వాళ్ళు స్కూల్లోనో లేకపోతే ఏదో గేమ్స్ ఆడుతున్నప్పుడు మెచ్యూర్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా ఆ గర్ల్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది. మామూలుగా తల్లి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేసినా కూడా ఈ టీనేజ్ గర్ల్స్ ఈ మధ్యకాలంలో ఎలా ఉన్నారండి, తల్లిదండ్రులు చెప్పిన దానికంటే డాక్టర్ చెప్తే వాళ్ళకు క్లియర్గా మైండ్లో ఉండిపోతుంది. ఓహో ఇలా ఉంటుందా, అంటే మెన్సెస్ అంటే ఇలా ఉంటుంది, మన హార్మోన్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఇంబ్యాలెన్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి వాళ్ళకు క్లారిటీ వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు 10 ఇయర్స్ 9 ఇయర్స్లోనే మెచ్యూర్ అయిపోతున్నారు. అప్పట్లో ఏంటండి 14-15 ఇయర్స్ దాకా కూడా మెచ్యూరిటీ వచ్చేది కాదు.